యొక్క కుటుంబీకులందరికీ, బంధువులకు, మిత్రులకు విందు ఏర్పాటు చేశారు. అలా విందు ఏర్పాటు చేసేటువంటి దాన్ని ఇంగ్లీష్లో రిసెప్షన్ అంటారు. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో నేను మీకు 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మొదటి వచనం చదవండి అమ్మా ఒకళ్ళు. ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం, చివరి వచనం. శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను, ప్రేమించను. ఎప్పుడు ప్రేమించను అని ఉందంటే, వివాహమైన తర్వాత నుంచి భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తను ప్రేమించడం, వారిరువురు అన్యోన్య దాంపత్యం కలిగి ఉండటం అనేటువంటి విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. ఈ లోపల వాక్యం వింటాము, వాళ్ళు 4 మాటలు మనతోటి కలిసి మాట్లాడతారు. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుని ముగించుకోవాలని అనుకుంటా ఉన్నాం. అయితే పరిస్థితులు కొద్దిగా మరి టైం ఎక్కువ తీసుకుంటా ఉన్నాయి కాబట్టి మరి నేను నా పనిని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అక్కడ నిలబడిన వాళ్ళందరికీ కుర్చీలు ఉన్నాయి, దయచేసి కూర్చోండి. ఆ పక్కన కుర్చీలు అక్కడ పక్కన పెట్టున్నాయి, కింద వేస్తే వాళ్ళు కూర్చుంటారు కదా, అలా చేయాలని కోరుతా ఉన్నాను. దేవుని చేత నియమించబడినటువంటి ప్రేమను మనం చూస్తా ఉన్నాం. దేవుని చేత నియమించబడినటువంటి ప్రేమ అనే విషయంలో మనకేం తెలుస్తుందంటే, ప్రేమే విజయవంతమైనటువంటిది ఏంటి అంటే ప్రేమే అన్నిటికంటే విజయవంతమైనది. కాబట్టి ఏది కనిపించాలి బయటికి, ఏది బయటికి కనిపించాలి అంటే ప్రేమే కనిపించాలి బయటికి. ద్వేషం అనేది బయటికి ఎప్పుడు కనిపించకూడదు. ఈ విషయంలో ఇస్సాకు రిబ్కాల వివాహం అనేటువంటిది దేవుని చేత ఏర్పరచబడింది. ముందుగా వెళ్ళి చూసినటువంటి పరిస్థితి కూడా అది దేవుని చిత్త ప్రకారం జరిగిందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని చిత్తం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరమగీతము 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే ఇక్కడ ఏముంటుందంటే, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటేని. కాబట్టి ఇక్కడ వదిలిపెట్టలేనంత ప్రేమ అనేటువంటిది కనిపిస్తా ఉంది. ముందేమన్నాడు, ఏమన్నది వాక్యంలో, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. కాబట్టి ప్రతి భార్య తన భర్తని ఏమనుకోవాలి? ప్రాణప్రియుడు అనుకోవాలి. ఏమనుకోవాలి? ప్రాణప్రియుడు అని అనుకోవాలి. ప్రేమ అనేటువంటిది కనిపించాలి. మనం ప్రాముఖ్యంగా ఏం చూడాలి అంటే, ప్రేమే అనేటువంటిది గెలవాలి. ఇరువురి మధ్యలో ప్రేమే కనిపించాలి. రెండవ విషయం ఏంటి అంటే, రక్షణ మరియు బాధ్యత అనేటువంటిది ప్రేమ అన్నమాట. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? రక్షించడం, బాధ్యత చూపటం. ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి, ఐ లవ్ యూ అని చెప్పగానే మనం నాకెందుకు ఐ లవ్ యూ చెప్పాడని గందరగోళం అవ్వకూడదు. అర్థమైందా? ఐ లవ్ యూ అనగానే అదేదో పెద్ద విషయం కాదు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన ఒక చిన్న మాట కాదు. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటంటే, నేను నిన్ను కేర్ చేస్తానని, నీకోసం టైం స్పెండ్ చేస్తానని, నీకు ఏదన్నా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా నీ గురించి కంప్లీట్ గా అన్ని నేనే కేర్ తీసుకుంటానని అర్థం. అప్పుడు కానీ చెప్పగలగాలి ఆ మాట. ఏ మాట? ఐ లవ్ యూ అని. అంతేగాని కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. కాబట్టి ప్రేమ అంటే మాట కాదు. ప్రేమ అంటే ఏం చెప్పండి? క్రియ. ప్రేమ అంటే ఏం చెప్పండి? క్రియ అన్నమాట. మనం ఒక వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, పరమగీతము 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, ఐక్యపరచబడ్డారు. మరి ఇరువురు కుటుంబాలు కలిసి వివాహం ద్వారా వాళ్ళు జత చేయబడ్డారు. అయితే ఈ దినము వారు వారి యొక్క ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో వారి యొక్క ప్రేమను పంచుకుంటూ కుటుంబాన్ని ఇరువురు కూడా కలిగి ఉంటూ వాళ్ళ యొక్క ప్రేమను కొనసాగించేటువంటి దిశగా వాళ్ళు ముందుకు వస్తారు. మూడో విషయం ఏంటంటే, దైవికమైనటువంటి వివాహ ప్రేమ ఏమవుతుందంటే నిరంతరం ఎదుగుతా ఉంటది అనమాట. కంటిన్యూస్లీ గ్రో దట్ లవ్. ఆ ప్రేమ ఏమవుతుందంటే, దైవికమైనటువంటి ప్రేమ ఎదుగుతా ఉంటది. దైవికమైనటువంటి ప్రేమ కాకపోతే ఎదగదు, ఇంకా అదంటే అట్లా చచ్చుబడి ఉంటది అనమాట. కాబట్టి మన ప్రేమ అనేటువంటిది మన కుటుంబాల మధ్య లేదా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ ఎప్పుడు నిరంతరం ఎదిగేటువంటి ప్రేమగా ఉండాలి. మరి ఎప్పుడు ప్రేమ ఎదుగుతూ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు నిరంతరాయంగా ప్రేమ ఎదుగుతూ ఉండాలంటే ఏం చేయాలి అంటే ఒక మాట చదువుతాను. పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదియూ లేదు. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. భర్త భార్యను ఏం చేస్తుండాలంటే పొగుడుతా ఉండాలన్నమాట. ఏం చేస్తా ఉండాలా? పొగుడుతా ఉండాలి. నువ్వు అందంగా ఉన్నావు,
నువ్వు ఈ బట్టలో చాలా బాగుంటావు, మనం అందరం అక్కడికి మనం ఒకసారి కానీ ఏంది ఎప్పుడు ఈ దరిద్రపు మొహం వేసుకొని ఎట్టు కూర్చొని ఉన్నావు అంటే ప్రేమ చచ్చిపోతా ఉంటుంది. కాబట్టి ప్రేమను ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? ప్రేమను ఏం చేయాలా? వృద్ధి చెందించేటట్టుగా చేస్తూ ఉండాలి. అది భార్య కూడా చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రియులరా, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు, ప్రేమ అనేటువంటిది దేవుని చేత నియమింపబడినటువంటిది ఉండాలి. ప్రేమ అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి విషయాలు కాకుండా మరి పర్సనల్ కేర్ తీసుకునేటట్టుగా ఉండాలి. దైవికమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఎప్పుడు ఎదుగుతూ ఉండేటువంటి ప్రేమగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రేమ అనేటువంటిది మాటలతో చెప్పేటువంటిది కాదు, కానీ క్రియలతో చూపగలిగేటువంటిది నిజమైనటువంటి ప్రేమ. ఈ నిజమైనటువంటి ప్రేమ మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు విషయాలు ఏపీ ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను ప్రేమయ్యి ఉన్నాను అని చెప్పాడు. ప్రభు వారు ఏం చెప్పారు? ప్రేమయ్యి ఉన్నాను, నా యందు నిలిచి ఉండుడి అని చెప్పాడు. అంటే ఆ ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రతలో నుంచి పవిత్రత దిశగా మనల్ని నడిపిస్తుంది అనమాట. ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? పవిత్రత దిశగా నడిపిస్తుంది. అపవిత్రమైనటువంటి కార్యాలలో నుంచి కాకుండా పవిత్రమైనటువంటి కార్యాలలో నుంచి మనను నడిపిస్తుంది అని తెలుసుకుంటా ఉన్నాం. మరి నిన్న జత చేయబడినటువంటి రవళి, సుధీర్, మరి వారిరువురు కూడా ఈ విధంగానే ఐక్యంగా మరి వారు నిరంతరం వారు ఈ భూలోకంలో జీవించినంతకాలం మరి పిల్లలను కలిగి వారిని బాగా వృద్ధి పొందించుకుంటూ అనుదినము మాదిరికరమైనటువంటి భార్యగా, మాదిరికరమైనటువంటి భర్తగా ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి ఎడ్ల ఒకరు అనురాగం చూపుకుంటూ ఆ విధంగా వారు నిరంతరము ఎదగాలని వారిని మనము ఈ యొక్క వాక్యాల ద్వారా వాళ్ళని దీవిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత ఇదేనమ్మో ప్రభువా నాయన. ప్రభువా, మరి రవళి ఇంటికి తన భర్తను తీసుకొచ్చి తన యొక్క ప్రేమను చూపుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం పలకరించుకుంటూ మరి ప్రేమను ప్రభా, ఇదే ప్రేమ ఇరు కుటుంబాల ప్రభా నిరంతరము ఉండినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. నాయన యేసయ్య ప్రభువా, ఇదిగో తండ్రి, రవళి అంటే ఇలా ఉంటుంది, సుధీర్ అంటే ఇలా ఉంటాడు ఉండినట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. భాగ్యలక్ష్మి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి, మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన యేసయ్య ప్రభువా, కుటుంబాన్ని మీరు దీవించినట్టుగానే నాయన యేసయ్య ప్రభువా, రవళి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో వాక్యం కూడా నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు సుధీర్, రవళి వారు టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ చదువుతారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసుకుందాం మనం ఈ రిసెప్షన్ ని. మొదట రవళి చదువుతారు. సుధీర్, నేను నా భర్తనిగా చేసుకున్నాను. సుధీర్ నా వాడు, నేను అతని దానను. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము, గ్రామ సీమలో నివసింతుము. పెందలకడ లేచి ద్రాక్షారసమునకు పోదుము. ద్రాక్షావల్లులు చిగురించినవో లేదో, వాటి పువ్వులు వికసించినవో లేదో చూటము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. సుధీర్, నా ప్రియమైన రవళి, నేను నిన్ను నా భార్యగా చేసుకున్నాను. నీవు దేవుని ద్వారా నాకు అనుగ్రహింపబడిన అత్యంత అందమైన బహుమతివి. నీ జననమే నా జననము, నీ దేవుడే నా దేవుడు. మన ప్రేమ ప్రాణమంత బలమైనది, అగాధ సముద్ర జలము మన ప్రేమను ఆర్పదు. నా ప్రియురాల, ఒక్క చూపుతో నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ అతి మధురము. వాళ్ళు ఇరువురు వారి యొక్క ప్రేమను గురించి చక్కగా వాళ్ళు చెప్పుకున్నారు. సో ఇదే విషయాల్ని వాళ్ళ జీవితాంతం కూడా మరి కలిసి చేస్తారని మనము వారి కొరకు ప్రార్థిద్దాం. ఇప్పుడు స్వాతి పాశ్రమ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఆ విధంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. కూర్చోండి మీరు. ఇద్దరిలో ఎవరికి ప్రేమ ఎక్కువ ఉందో చూద్దాం. ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళు ముందు దండ వేస్తారు. ఇటు తిరగండి, మీరు ఇటు తిరగండి. రైట్, ఓకే. రెడీ, 1 2 3.
దేవరని దీవెనలు బాగుగా వేగమెదిగనిమ్ము పావనమేసుని నామములు దంపతులు దండిగపై బాగుగా వేగమెదిగనేమో. ఓకే, ఈ సమయంలో రవళి మరి సుధీర్కి దండ వేసి సత్కరిస్తారు. వారి యొక్క ప్రేమను ఇరువురు కూడా ఆ విధంగా దండల మార్పిడి ద్వారా తెలియజేసుకున్నారు. ఓకే, మంచిది. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఆ విధంగా మనం ఈ యొక్క నివాసి జీవం గల యేసయ్య, జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ విధంగా తండ్రి నాయన ప్రభా రమేష్ అంకుల్ని, అదేవిధంగా భాగ్యలక్ష్మి ఆంటీని ప్రేమించి ప్రభా నాయన ముగ్గురు సంతానంలో తండ్రి రెండవ సంతానం అయినటువంటి రావళిని మీరు ప్రేమించి తండ్రి నాయన ప్రభా తన జీవితంలో గొప్ప కార్యం చేశారు ప్రభా నాయన. బ్రదర్ సుధీర్ని తండ్రి నాయన ప్రభా జతపరచబడటానికి మీకు చూపిన మహాకృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారు తండ్రి నాయన ప్రభా ఏకాంగం సంసారాలుగా చేస్తానని దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నడిదిన ఇరువురు కూడా ఐక్యపరచబడడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినం తండ్రి నాయన ప్రభా వారి యొక్క గృహం దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీకు కృప చూపించండి. మీకు తండ్రి మహిమకరంగా మేలుకరంగా బిడ్డలు జీవించగలిగినట్లు మీరు సహాయం చేయండి. ఇరువురికి మీ రక్షణ భాగ్యం మీరు దయచేస్తూ రావాల్సింది వేడుకుంటున్నాను ప్రభా. కృప చూపించండి. బ్రదర్ సుధీర్ని, అదేవిధంగా సిస్టర్ రావళిని మీరు దీవించి ఆశ్రవదించమంటూ వారి యొక్క జీవితం తండ్రి నాయన మీలో ఎదగలిగినట్లు నా లోగిట నా భార్య ఫలించి ద్రాక్షావల్లి వెళ్ళినందును మా పళ్ళ చుట్టూ నా పిల్లలు ఒలివ ఒక మొక్కలే ఉండునట్లుగా ప్రభావాన్ని మీరు ఫలింప చేయండి ప్రభా. నాయన మొదటిగా బిడ్డలు ప్రభా నాయన మిమ్మల్ని గుర్తెరగలిగినట్లు మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను. కృప చూపించండి ప్రభా నాయన. ఇంతవరకు సంఘం కూడా పాల్గొనడానికి మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి రావలిని బ్రదర్ సుధీర్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇరు వైవాహిక జీవితాన్ని కూడా మీరే దీవించి ఏ విధంగా ఇస్సాకు రిబ్కాని ప్రభా నాయన మీరు దీవిస్తూ వచ్చారు, అబ్రహాం సారాన్ని దీవిస్తూ వచ్చారు ప్రభా, యాకోబుని తండ్రి నాయన ప్రభా మీరు దీవిస్తూ వచ్చారు. అలాగూ పిల్లల్ని దీవించి ఆశ్రయించి ఫలభరితం చేయమంటూ మరొకసారి మీ కృప ప్రభా నాయన ప్రియ పిల్లల్ని అప్పగించుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నూతనంగా జతపరచబడినటువంటి సుధీర్ రవళీలకు మరి బంధుమిత్రులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.